ముందుగా దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి నా ఆత్మీయ అన్నయ్య సైమన్ బ్రదర్ గారికి, వారి కుటుంబానికి, అలాగే పోల్ నాయుడు అబ్రహాం పాస్టర్ గారికి, వారి కుమారుడికి, అలాగే సతీష్ గారికి, బాబు ప్రేమకి, అలాగే వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన ధన్యవందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ధన్యవందనాలు. ఏదేమైనా మరి దేవుడు తన కృపచేత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నిజానికి మరి ఈ ప్రార్థనా కొడుకులు జరగడం అనేది చాలా గొప్ప విషయం. సౌకర్యం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. సౌకర్యం ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా మనం ఉండగలుగుతాం. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం, దేవుని మందిరంలో ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం. అది రెండవది, భక్తి చేసేటప్పుడు బలాత్కార భక్తి ఉండకూడదు. ఏ భక్తి? బలాత్కార భక్తి, బద్ధకం భక్తి, బడలిక భక్తి ఉండకూడదు. ఏ భక్తి ఉండాలి? ఇష్టపూర్వకమైన భక్తి ఉండాలి. బడలిగంటే వెళ్దాంలే ఒకటి. అలాగే బద్ధకం అంటే కనీసం బైబిల్ కూడా మొయ్యలేరు, మళ్ళీ వాళ్ళకి ఎస్ కార్డ్స్ ఎదరు బైబిల్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలా చాలామంది గనులు ఈ భూమి మీద క్రిస్టియానిటీలో ఉన్నారు. భక్తి అనేది మనకి దేవునికి సంబంధించినది. భక్తి అనేది మనకి దేవునికి సంబంధించినది. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక అడ్వర్టైజింగ్ వచ్చేది. ఏంటంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ భక్తి అని ఒక పొల్ల మధ్యలో ఉండేది. అంటే ఇప్పుడు భగవంతుడికి దేవునికి మనిషికి మధ్య ఎవరు? అగరబత్తి. కానీ ఆ అగరబత్తిని దేవుడు వద్దు, కానీ ఆయనకి మనకి మధ్యన ఉన్న పాపములు ఏం చేశాడంటే ఆయన బూడిది చేశాడు. ఆయన ఇప్పుడు దేవునికి మనకిని సంబంధించింది. ఎవరెవరికి? దేవునికి మనకిని సంబంధించిన భక్తి. పెళ్ళి అయ్యేటప్పుడు పూర్వం అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు మధ్యలో దుప్పడు కట్టేవారు, దుప్పడు పట్టుకునేవారు. చేతులు వేసిన తర్వాత తీసండి అనేవారు. ఎప్పుడైతే దుప్పడు తీసివేయబడుతుందో ఇంకా మధ్యలో దుప్పటితో పని లేదు. వారిద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు. అలాగే మన క్రిస్టియన్ పెళ్ళిలో కూడా అమ్మ వాక్యం, చాలామంది పాటలు పాడతారు. పాస్టర్ గారు పెళ్లి చేసే సమయానికి ముసుగు తీయండి అమ్మా అంటారు. ఏంటి? ఆ ముసుగు తీసేదాకా కూడా పెళ్ళికి వచ్చిన అందరికీ టెన్షను. అమ్మ ఎలాగుంది, ఎలాగుంది, చిలకలాగుందా, ఎలకలాగుందా అని టెన్షన్ కదా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, తీసిన తర్వాత ఒకవేళ అమ్మాయి బాగుందనుకో, అబ్బబ్బబ్బా ఎన్నెన్నో ఘనతలైనటువంటి రకరకాల బిరుదులు ఇస్తారు. ఒకవేళ ఏదైనా పరిస్థితులు బాగోకుండా డల్లుగా ఉందనుకోండి, అన్నం కూడా ఎలా తింటారు? చేసిందిలే పెళ్ళి. ఏంటి ఆ అమ్మాయి ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, ఆడేంటి కోతిలాగా ఉన్నాడు, నల్ల కర్రి ముద్దులాగా ఉన్నాడు అని కొన్ని సందర్భాల్లో మనుషులు కొన్ని వాటిని తీర్పు తీరుస్తారు. ఏదేమైనా భక్తి అనేది బలాత్కారంగా, బద్ధకంగా, బడలిగ్గా ఎలాగా వస్తే ఎలా రావాలంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో రావాలి, ఇష్టపూర్వకంగా రావాలి. దేవుని మీద ఇష్టం అనుకోండి, నిజానికి తడుచుని కూడా మనం వస్తామా రావా? నేను పొద్దున్న తడుచుకుంటూ వచ్చాను, అదే బట్టలతో ఇప్పుడున్నాను. మాకు ఇది మామూలే, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి దేవుని సంఘానికి వచ్చే మనం ఒక ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, రెండోది కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి మనము రావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే భక్తి తక్కువ, బడాయి ఎక్కువైపోయింది. అంటే వచ్చేవాళ్ళు కూడా భక్తులుగా రావట్లేదు, బడాయి, మంచి మంచి ఖరీదైన వస్త్రాలు, కింద కూర్చోరు, మోకాళ్ళు వేయకూడదు, అన్ని కాస్ట్లీ చర్చిల్లో యేసుబాబు లేకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఏముండాలి? ఏసీలు ఉండాలి. వెనకాల వాక్యం లేకపోయినా పర్లేదు, డిజిటల్ రకరకాల ఆర్భాటాలు, పొగ సెగలు, చివరికి బూడిద ఏముండదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు
దేవుని పట్ల ఒక ప్రేమ, దేవుని పట్ల ఒక ఆసక్తి, నేను వెళ్ళాలి ప్రభు దగ్గరికి, ప్రభు నన్ను చూడాలి అన్న ఉద్దేశంతో వస్తేనే దేవుడు మన భక్తిని, మన జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా అంగీకరిస్తాడు. మంచిది, రండి దేవుని వాక్య భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాల వరకు మనం చదువుదారి. 3-4 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటాక్షించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక ముందు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, యెహోవా సమూయేలును ఏం చేశాను? పిలిచాను. చిత్తము నేను ఉన్నానని చెప్పి ఏలీ యొద్దకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా అని నేను వచ్చి నేను. అతడు, నేను నిన్ను పిలవలేదు, పోయి నువ్వు పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తిని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండా ఉండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకను కూడా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారున సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుణ్ణి పిలిచెను గ్రహించి, నీవు పోయి పండుకొనము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడను ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా అతనకు ప్రత్యక్షత నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడును ఆలకించుచున్నాను, ఆజ్ఞనిమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరికీ చెవులు గింజురు పుట్టును. చాలండి. ఈ చదవబడినటువంటి ఈ అధ్యాయ భాగంలో ఏలీ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. అతనికి 2 కుమారులు. ఒకని పేరు ఒప్నే, రెండవ అని పేరు పెనహాసు. వీళ్ళు వాస్తవానికి దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్నారు. సమూయేలు కూడా చిన్నవాడు, అతడు ఇంకా యెహోవాను ఎరగినవాడు. కానీ అలాంటి సందర్భంలో ఏలీకేమో మందదృష్టి, అనగా అప్పటికే వయసులో పెద్దవాడయ్యాడు. ఏం దృష్టి వచ్చిందంటే కళ్ళు పెద్దగా కనబట్టలేదు. 2 కుమారులు మాత్రము వారు ఏం చేస్తున్నారంటే కనుక దేవునికి సేవ పరిచర్య చేస్తున్నారు. ఆ సేవ చేసేటువంటి దినాల్లో హన్నా దేవుని కొరకు సమర్పించి ఒక బిడ్డను, తనకు దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని తీసుకొచ్చి యెహోవా మందిరములో ప్రతిష్ఠించింది. అతడు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరములో ఉన్న ఆ సమయంలో అతడు ఎక్కడ పడుకున్నాడు? అతడు ఎక్కడ ఉన్నాడు అనంటే అక్కడ ఒక మాట రాయబడినది, ఆ కాలమందు ఏలీ కన్నులు మందగలినది తరువాత దీపము ఆరిపోకముందు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకున్నాడు. ఎక్కడున్నాడు అంటే దీపము ఆరిపోకుండగా, దీపము అంటే మందసం దగ్గర ఏం వెలిగేదనంటే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ఈ మందసము ఎదుట నిత్యము దీపం ఏం చేయాలి? వెలగాలి. ఎక్కడ? మందసము ఎదుట దీపము నిత్యముగా ఏం చేయాలి? వెలగాలి. వినండి, మందసము దేవుడు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి అయితే ఆ మందసము ఎదుట ఉన్న దీపం ఎవరంటే
మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మన మధ్యలో మందసం లేదు. దేవుని వాక్యమే మనకు ఒక మందసము లాంటిది. దేవుని సన్నిధే మనకు ఒక మందసము లాంటిది. ఇప్పుడు అలాంటి మందసము ఎదుట ఉన్న దీపము ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఆ దీపము ఆరిపోకముందు సమూయేలు ఎక్కడ పడుకున్నాడనంటే మందసము దగ్గర పడుకున్నాడట. మందసం ఉండేటువంటి చోటున అతను పడుకొని దీపము ఆరిపోకముందే ఎవరు పిలిచారు చెప్పాలి? దేవుడైన యెహోవా సమూయేలు 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 అని ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు. ఎందుకని? దీపం ఆరిపోతుంది కాబట్టి నువ్వు మెలకువగా ఉండి దీపానికి కావలసినటువంటి నూనె నువ్వేం చేయాలి అంటే దీపం ఏం చేయాలి? దీపం వెలగాలంటే ఖచ్చితంగా నూనె పొయ్యాలి కదా. ఇందాక ఒక మాట అనుకున్నాం, ఎప్పుడైనా పచ్చడి పడతాం కదా, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఇవన్నీ పడతాం. పచ్చళ్ళలో ఏముంటే పాడైపో చెప్పండి? నూనె బాగా ఉంటే కనుక ముక్క ఏం చేయబడదు, పాడవదు. అది ఎలాగుంటుందంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఆ నూనె చూసినప్పుడు నిగనిగనిగలు ఆడిపోద్ది. ఏముంటే నూనె లేకపోతే బూజు పడుతుంది. అది ఒక రకమైనటువంటి ఉండలు ఉండలుగా మారిపోయి పచ్చడి ఏమవుతుంది? చెడిపోతుంది. ఆ మాదిరిగానే మన జీవితాలు వెలిగించబడాలి అని అంటే నిత్యము కూడా దేవుని అనేటువంటి వాక్యము చేత మనము నింపబడాలి. మనము దేవుని ఎదుట ఏం చేయబడాలంటే కనుక వెలిగించబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? అందుకని అతడు మందసము పక్కన పండుకున్నాడు. మందసం పక్కన పడుకుంటే 3వ వచనం రాయబడినది, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము దగ్గర యెహోవా మందిరములో ఏం చేశాను? పడుకున్నాడు. అంటే మన జీవితాలు ఎక్కడ ఉండాలి అని అంటే కనుక దేవుని మందసము అనేటువంటి దాని దగ్గర, దేవుని సన్నిధిలో మనం ఏమై ఉండాలంటే కనుక ఒక వెలుగుతున్న దీపముగా మనం ఏం చేయబడాలి? ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ దీపము ఆరిపోవడానికి కారణం ఎవరంటే వెలిగించిన దేవుడిది తప్పు కాదు. వెలిగించిన దేవుడు తప్పు కాదు. ఇప్పుడు కరెంటు మనకి కలెక్షన్ ఇచ్చాడు మెయిన్ వైర్లోంచి. ఇప్పుడు చిచ్చులు మన చేతుల్లో ఉన్నాయి. వెయ్యాలన్నా ఆరిపోయాలన్నా మన చేతుల్లో ఉంది. కాబట్టి మనము వెలుగుచుండవలెను. ఎంత మాత్రం కూడా ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఒకవేళ ఆరిపోతే ఏం చేయబడుతుందంటే అంతా చీకటిగా మారిపోతుంది. కానీ ఇక్కడ సమూయేలును దేవుడు పిలిచే సమయానికి సమూయేలుని దేవుడు ఆ సందర్భంలో ఎందుకు పిలిచాడంటే అక్కడ ఒక మాట రాయబడింది, దీపము ఆరిపోకముందే. విచిత్రం ఏంటంటే చాలామందికి ఏదైనా ముందుగా మేల్కొల్పు అనేటువంటిది అది చాలా మంచి లక్షణం. అది కొందరు ఏంటంటే చెయ్య కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. దానివల్ల ఉపయోగం చెప్పాలి. ఏదో పెద్దలు మాట అంటారు, సవరం అయితేనే కానీ ఏం రాదట, ఎవరో రాదు. అంటే గుండంతా బోడిగుండు అయిపోయిన తర్వాత అప్పుడు కప్పుకుంటాం మనం కచ్చిప్పు, అప్పుడు కప్పుకుంటాం కొంగు కదా. ఎందుకని? ఆల్రెడీ ఏమైంది? సవరం అయిపోయింది. కాబట్టి సవరం అయిన తర్వాత వివరం కాదు, ముందుగానే ఏం చేయాలంటే వివరముగా వినయముగా దేవుని సన్నిధిలో మందసము ఎదుట ఉన్న మన జీవితాలు వెలిగించేటువంటి వెలుగుతుండేటువంటి దీపాలుగా ఉండాలి. భక్తుడి విధంగా ప్రార్థించాడు, నా దీపము వెలిగించి వాడవు నీవే. ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించాడు. వెలుగుచున్నటువంటి ఈ దీపము ఆరిపోకుండా కాపాడుకునేది ఎవరు? మనమే. నూనె అయిపోయిందా, దాన్ని సంపాదించుకోవాలి. మనము మందసము దగ్గర అనగా దేవుని ఎదుట ఉన్నాం. ఖచ్చితంగా మన దీపాలు ఏం చేయాలంటే కనుక వెలగాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆరిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆరిపోవడానికి నిర్లక్ష్యం. సమృద్ధిగా నూనె ఉంటే అది వెలుగుతుంది. ఒకవేళ నూనె తక్కువైతే కనుక ఆ దీపం ఏం చేయబడుతుంది? ఆరిపోతుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు నిత్యము కూడా ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా మీరు వెలగాలి. మీరు నిత్యము కూడా వెలుగుచుంటూ ఉండాలి. నిత్యం ఏం చేయాలి? వెలగాలి. సీజన్ వారీగా కాదు. క్రిస్మస్ వచ్చింది అనుకోండి, పెద్ద స్టార్ కడతాం. అప్పుడైనా భక్తులు, క్రిస్మస్ భక్తులు వద్దు, లేకపోతే వేరే వేరే భక్తులు వద్దు. ఆ రోజైనా మనం వెలిగేది, ఆ రోజైనా తార వెలిసింది అని సాంగులు కదా. మరి తర్వాత ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలో ఏం చేయబడాలంటే నిత్యము వెలగాలి. ఏం చేయాలి? నిత్యము వెలగాలి.
కొన్ని వాగులు ఉంటాయి, వాటికి దొంగ వాగులు అంటారు. అంటే ఏంటి? ఇలాంటి వర్షం సమయంలో ఒకేసారి వచ్చి ప్రవాహంగా ఏం చేస్తుందనంటే కొట్టుకెళ్ళిపోద్ది. దాని పేరేంటి? దొంగ వాగులు. కానీ దేవుడి దగ్గర మన భక్తి దొంగ వాగులు భక్తిగా ఉండకూడదు. నిత్యము ప్రవహించుచున్న నది వేరు, నిత్యము ప్రవహించుచున్న నది వేరు, దొంగవాగు వేరు. దొంగవాగు ఏంటి? ఓ కొట్టుకుంటూ రింగులు తిప్పుకుంటూ ఓ ప్రవాహంగా వచ్చి ట్రాక్టర్ వచ్చినా బస్సు వచ్చినా దాన్ని కొట్టుకుని వెళ్ళిపోద్ది. దానికి ఏం పేరు పెడతారో తెలుసా? దొంగవాగు, దొంగ ఊవి. ఇవన్నీ కూడా అంటే ఏంటి? అది చేయకుండా వస్తుంది. వస్తుందా? నదికి ఒక గ్యాలంటరీ ఉంది. ఏమండి, నదిలో ఎప్పుడు కూడా నీరు ఏమవుతుంది? ఇలా ప్రవహిస్తుంది అంటే మనం ఎలా ఉండాలంటే ఒక నది వలె ఉండాలి. కానీ ఏదో అమావాస్యకి ఎప్పుడెప్పుడో వచ్చి ఒక పెద్ద వాగులాగా ఉండకూడదు. కానీ ఇక్కడ రాయబడినది, సమూయేలు దీపం ఆరిపోక ముందే అతడు ఏం చేయబడ్డాడంటే కనుక దేవుడు అతను పిలిచాడు. సమూయేలు, దీపం ఆరిపోతుంది, సమూయేలు సమూయేలు అని 3 సార్లు పిలిచాడు. అయితే అతడు అనుకున్నాడు, నన్ను పిలిచింది దేవుడు కాదు అని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్తే ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో అని గ్రహించి అన్నాడు. ఓహో, ఇతనితో మాట్లాడుతుంది ఎవరు? దేవుడైన యెహోవాయే అని గ్రహించి, నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు చిత్తము నేను ఉన్నానండి అని చెప్పి ఈ మాట చెప్పు అని అన్నాడు. వెంటనే దేవుడు అతి చిన్న వయసులో ఎవరితో మాట్లాడాడు తెలుసా? సమూయేలుతో మాట్లాడాడు. ఎంతోమంది బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త ఎవరో తెలుసా? సమూయేలు. పుట్టింది మొదలుకొని అతడు చనిపోయే వరకు కూడా చాలా యథార్థంగా పనిచేశాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా ఎక్కడ లోపము లేకుండా, ఎక్కడ పొరపాటు లేకుండా యథార్థంగా బతికాడు. ప్రారంభం మొదలుకొని చివరి వరకు కూడా ఒకే విధంగా ఏం చేశాడో తెలుసా? అతడు జీవిస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి దీపము ఆరిపోకముందే దేవుడైన యెహోవా ఏం చేశానో పిలిచాను. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఈ 3 రోజులు ఇక్కడికి మనం పిలిచాడు. ఎందుకని? ఓ నా బిడ్డ, నీ దీపం ఏం చేయబడుతుంది? ఆరిపోతుంది. దానికి కారణం ఏంటంటే నీ దగ్గర సౌరు లేదు కాబట్టి ఆరిపోతుంది. కాబట్టి నువ్వేం చేయబడాలంటే కనుక కొంచెం నువ్వేం చేయాలి? వెలిగించు. ఎందుకంటే నీకు తిండి బాగా ఎక్కువైంది, బట్ట, డబ్బు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, మంచిదే, దేవుడు సర్వ ఈవులను ఇస్తాడు ఆయన. కానీ దానికన్నా ముఖ్యం ఏమిటంటే దేవుడు ఎంత ఇచ్చినా ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. రెండోది, మన ఆత్మీయ జీవితం దేవుడి దగ్గర నిత్యము ఏం చేయాలో తెలుసా? వెలుగుచుండాలి. అది ఆరిపోవడానికి చెప్పాలి. అది ఆరిపోవడానికి అంత మాత్రం కూడా వీలు లేదు. చూడండి, లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే వాక్యములో ఈ విధంగా రాయబడినది. లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం. త్వరగా తీయాలి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఏం చేయకూడదు? అది ఆరిపోకూడదు. ఇక్కడ రాయబడినది, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహించవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము కూడా ఏం చేయాలంటే మండుచుండవలెను. అది ఏం చేయకూడదనంటే ఆరిపోకూడదు. విచిత్రం ఏంటంటే దేవుడేమో మీరు ఆరిపోకండ్రా బాబు, మీరు ఆరిపోతే సత్యములోంచి, జీవములోంచి, కృపలోంచి తొలగిపోతారంటే సాతాను ఏం పెట్టాడో తెలుసా? ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు సవాల్ చేస్తారు. ఏమని? నేను దొంగిలించలేదు, నేను తీయలేదు, అందుకు సాక్ష్యం ఏంటి? రా తలారా స్నానం చేసి ఏం ఆర్పుదాం అంటారనరా? ఏం ఆర్పుతాం? దీపం ఆర్పుతామన్నారు. ఏమంటే దొంగతనం చేసి లేకపోతే ఏదేదో తప్పుడు పనులు చేసి ఇక స్నానం చేసి దీపాలు ఆర్పేస్తే ఇక డిపార్ట్మెంట్ ఎందుకు? పోలీసు వ్యవస్థ ఎందుకు? ఈ యొక్క సిఐడి ఎందుకు? వీళ్ళందరూ వేస్ట్ కదా. అప్పుడు ప్రతివాడు దొంగతనం చేసి తీసుకొచ్చారు, స్నానం చేయి, దీపం ఆర్పేస్తే ఎలా తెలుస్తుంది? కానీ విచిత్రం ఏంటంటే
సాతాను కొన్ని తీసుకొచ్చి మనుషులకి భిన్నమైనటువంటి, అంటే దీపం ఆర్పేస్తే దొంగతనం చేసేటది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? బైబిల్ చెప్తుంది, మనం చేత్తో అగ్ని పట్టుకుంటేనట అది కాలకుండా ఉండదు. ఉంటుందా? ఖచ్చితంగా. అగ్ని కంచి కొట్టు వాడికి సర్పము కాటు వేయును, అగ్ని పట్టుకున్న వాడికి ఖచ్చితంగా కాలుతుందా? కాలుదా? కానీ విచిత్రం ఏంటంటే దీపం ఏం చేయాలంటుందంటే సాతాను ఆర్పివేయాలి. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? మీరు బలిపీఠం మీద దేవుని సన్నిధిలో మన జీవితాలు నిత్యము అగ్ని చేత మండించబడినట్లుగా వెలిగించబడాలి. అది నిత్యము వెలిగిన తరువాత దీపము ఏం చేయకూడదనంటే బలిపీఠము దగ్గర ఉన్న మన జీవితాలు, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఒకప్పుడు బలిపీఠం దగ్గర లేవు, మనం ఎక్కడున్నాం? బయలు దగ్గర ఉన్నాం, బయట ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఆ బయలు, ఆ యొక్క బయట స్థితి విడిచిపెట్టి ఇప్పుడు దేవుని మందసం, దేవుని సన్నిధి, దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే కనుక నిత్యము కూడా మనం వెలిగించబడాలి. ఆర్పివేయడం గొప్పతనం కాదు, ఆర్పివేయడం గొప్పతనం కాదు, ఆర్పివేయడం దైవ లక్షణము కానే కాదు. కాబట్టి మనము నిత్యము కూడా వెలుగుచున్న దీపాలుగా ఉండాలి. అందుకని పెద్దలు ఒక మాట అంటారు, ఇంటికి ఇల్లాలు చెప్పాలి, ఇంటికి ఇల్లాలు దీపం అంటారు కదా. దీపం అంటే మంచిది, కానీ కొన్ని సందర్భాల్లో అదే ఇంటికి సూర్యుకి ఒక కాగడాలాగా ఉండకూడదు భార్య. అప్పుడు ఏమవుతుంది చెప్పాలి? కొంప తగలడిపోద్ది. చాలామంది తగలెట్టుకుంటున్నారు కదా కొంపలు, చాలామంది ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిత్యము ఏం చేయబడాలంటే వెలుగుచుండవలెను. ఎలా వెలిగించబడాలి? సీజన్ వారి కాదు, నిత్యము నిత్యము నిత్యము, అనుదినము అనుక్షణము నిత్యము కూడా మన దీపాలు ఏం చేయబడాలంటే వెలిగించబడాలి. వెలిగించబడుతూ అక్కడ అన్నాడు, నువ్వు ఆరిపోకూడదు. ఏం చేయకూడదు? నిత్యము వెలగాలి. వినండి, ఒకప్పుడు మనకి దేవుని గురించి తెలియకపోవచ్చు, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత భక్తుడు ప్రార్థించాడు. భక్తుని గురించి చాలామంది చెప్పారు. ఓ సందర్భంలో దావీదు యుద్ధంలో వెళ్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు చేతికి దొరికాడు. శత్రువు ఏం చేశాడంటే బలమైనటువంటి ఖడ్గం పట్టుకొని దావీదును చంపాలనే సమయానికి అభిషే అనేటువంటి వాడు దానిని పట్టుకొని అక్కడ దావీదు గురించి మంచి మాట అంటాడు. ఏంటంటే, ఇశ్రాయేలీలకు దీపం వంటి వాడివైనా నువ్వేం చేయకూడదో తెలుసా? ఆరిపోకూడదు అని అంటాడు. ఇశ్రాయేలుకి ఎలాంటి వాడట? నీవు దీపం వంటి వాడవు, కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఏం చేయకూడదని అంటే కనుక నీవు ఆరిపోకూడదు అని చెప్పి యొక్క దావీదు గురించి చక్కగా ఆ యొక్క సైనికుడు చెప్తాడు. చెప్పి వాళ్ళందరూ ప్రమాణం చేయించుకుంటారు. ఏంటంటే, ఇక ఎన్నడూ కూడా మా మధ్యకు నీవు ఏం చేయకూడదు తెలుసా? మాతో పాటు నీ యుద్ధానికి రాకూడదు. ఎందుకనో తెలుసా? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము చూడండి, 17వ వచనం నుంచి ఆ చివరి మాట దాకా మనం చదువుదారి. షెరయ కుమారుడైన అభిషే రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీనును కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకూడదు, నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధానికి రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఎవరితను? ఇంటికి కాదు, ఇంటికి ఇల్లాల దీపం అంటారు. ఇంటికి కాదు, ఒక పేటకు కాదు, లేకపోతే ఒక బస్తీ కాదు, లేకపోతే ఒక ఊరికి కాదు, దేశానికి. ఎవరికి? ఇశ్రాయేలీలందరికీ కూడా నీవు ఒక దీపం వంటి వాడవి గనుక నీవేం చేయకూడదో తెలుసా? ఆరిపోకూడదు. అంటే మనం అనేకులకి, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలు నిత్యము దేవుడి దగ్గర ఏం చేయాలి? వెలుగుచుండవలెను. ఆ దీపము దేవుడి దగ్గర, దేవుని ఎదుట ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఎప్పుడైతే మనం ఆరిపోయామో మనము శూన్యంగా మార్చబడతాం. ఎప్పుడైతే ఆరిపోయామో సాతాను మనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే చీకటి, వెంటనే దురాత్మ మనలోనికి ప్రవేశించి అంతటి వాడి మొదటి స్థితి కంటే కూడా కడపట స్థితి మరి ఇంత చెడ్డదవుతుంది. ఒక దినాన్ని ఒక ప్రభు అంటాడు ఉపమానం చెప్తూ, ఇదిగో ఒకటి దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి
అది మరలా విజిట్కి వచ్చింది. దేనికి? విజిట్కి, అంటే మరలా చూద్దామని వచ్చింది. వచ్చే సమయానికట దాంట్లో ఎవ్వరు కూడా లేరట. అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అది అనుకుందట, అబ్బా భలేగుంది, ఇందులో ఎవరు కూడా లేరు, ఏ దీపం కూడా వెలిగించబడలేదు. ఎందుకని? ఇంట్లో ఉన్నప్పుడే దీపం వెలిగిస్తాం, అంతే కదా. మన ఊరు వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జు, టీవీ, ఏసీ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అన్నీ వేసి మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేద్ది. ఎప్పుడు వస్తాం? ఇంట్లోనికి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యాను, ఏసీ, కరెంట్ అన్నీ వేస్తాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సర్వసాధారణంగా బాత్రూమ్కి వెళ్తాం, లైట్ వేసుకుంటాం. మరలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అంటే మనం ఉంటేనే వెలుగు ఉండాలి, మనం లేకపోతే. ఆనాడు కూడా ఆ యొక్క దీపము లేదు, వెలుగు లేనటువంటి ఆ ఇంట్లోనికి ఆ దెయ్యం ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చిన తర్వాతట ఆ ఇంటిని చూసినప్పుడు మంచి చీకటి. ఏ చీకటి? సూపర్గా ఉంది చీకటి, మనం బాగుండదని చెప్పి అది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చి దాంట్లో గృహప్రవేశం చేసినాయి. అప్పుడు ఏమైందో తెలుసా? వాడు మొదటి స్థితి కంటే కడపట స్థితి మరి ఇంత చెడ్డదైపోయింది. దేనికోసం? ఆ ఇంట్లో దీపము లేదు. ఆ ఇంట్లో ఏమి లేదు? ఆ ఇంట్లో దీపము లేదు, వెలుగు లేదు. ఆ వెలుగు లేని కారణము చేత, వినండి, వెలుగులోనికి సాతాను రాలేడు. వెలుగులోనికి సాతాను రాలేడు. జీవము కలిగిన దగ్గరికి మరణము రాలేదు. దేవుని ఆత్మచేత ఉన్నప్పుడు దురాత్మ ఉండదు. కాబట్టి అప్పుడు ఏమైందనంటే అది పూర్తిగా 7 దయ్యాలతో నింపబడి వాడి మొదటి స్థితి కంటే కడపట స్థితి మరి ఇంత చెడ్డదైపోయింది. కారణం ఏంటి? ఆ ఇల్లంతా కూడా చీకటి చేత నింపబడినది. ఎంత ఖరీదైన ఇల్లు కట్టినా దాంట్లో చిన్న బల్బు వెలుగు లేకపోతే ఆ ఇల్లు ఏమంటారు చెప్పండి? చీకటి ఇల్లు అంటారు కదా. ఏ ఇల్లు? చీకటి ఇల్లు. మన జీవితాలు దేవుని మందసం ఎదుట మనం ఉన్నాం. ఇప్పుడు మందసం ఎదుట మనం ఉన్నాం. మందసం పక్కనే ఉండొచ్చు, లేక మందసములో ఉండొచ్చు, దేవునిలో ఉండొచ్చు. ఇప్పుడు దీపం ఏం చేయకూడదంటే ఆరిపోకూడదు. ఆరిపోకముందే దేవుడు మనల్ని ఆ యొక్క సమూయేలుని పిలిచాడు. సమూయేలు 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 అని ముమ్మారు ఏం చేశాడు? పిలిచాడు. బైబిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే అబ్రహాముని దేవుడు 2 సార్లు పిలిచాడు. మోషే అని పిలిచాడు. అబ్రాహాం అని పిలిచాడు. కానీ సమూయేలుని సమూయేలు అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు మనలను పిలవడానికి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క కృప కనికరాలను బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎన్నోసార్లు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీ పాస్టర్ గారు పెట్టిన ఎన్నిసార్లు పిలిచారు? ఆయన ఎన్ని డేట్లు పెట్టారు చెప్పాలి? 3 రోజులు కదా. 7 రోజులయ్యి 27, 28, 29. ఇప్పుడు సమూయేలుతో దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పైన పిలిచాడు కదా, కింద మరొకసారి స్పెషల్గా పిలిచాడు. 3 సార్లు కూడా ఏం చేయలేదు అతను? యెహోవాను ఎరగలేని వాడే. ఎందుకంటే వయసు చిన్నది. కానీ వయసు చిన్నదే కానీ అతని మనసు, అతను పనుకున్న స్థలం, అతని ఆసక్తి, ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా పని అప్పగిస్తే కొంచెం బాధ్యతగా చేస్తారు. కొంచెం వయసు పెరిగిన తర్వాత వారిలో సీనియారిటీ పెరిగి చేద్దాంలే అని అంటారు. ఒకవేళ చిన్నప్పుడు చూడండి, కిరాణా కొట్టుకి పట్టుకెళ్ళి ఒరే ₹10 పసుపు, పావలా జీలకర్ర, 1 కేజీ బియ్యం అని అంటే అవి ఎట్టుకుని జీలకర్ర, బియ్యం అవి చాలా గట్టిగా పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చేవాడు? ఇంటికి తీసుకొచ్చేవాడు. వీడు వయసు పెరిగిన తర్వాత గట్టిగా పట్టుకోడు. వీడు రకరకాలైనటువంటి నిర్లక్ష్యం వీళ్ళలో వచ్చేస్తుంది. కానీ ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాడు. ఏలి ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకున్నాడు. ఏదైనా పిలిస్తే ఎంత వినయం! వెళ్ళేమంటున్నాడు, చిత్తము నన్నేమైనా పిలిచారా, చిత్తము నన్నేమైనా పిలిచారా అన్నాడు. కానీ ఆ సందర్భంలో అతనికి ఏం రాలేదు తెలుసా? ఇసుకు రాలేదు, చిరాకు రాలేదు. కొన్ని సందర్భాల్లో చాలామందికి చిరాకు, ఇసుకుదల, ఎన్నిసార్లు లేపుతావు అని ఒకలాంటి చిరాకు. కానీ దేవుడు తనతో మాట్లాడినటువంటి సంగతి తను ఎరగకపోయినా కొన్ని సందర్భాల్లో ఎంత వాక్యము వినినా, ఎంత బాగా దేవుని సన్నిధికి వచ్చినా కొన్ని సందర్భాల్లో కొందరికి ఇసుగుదల ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనకి ఏముండకూడదు?
విసుగుదల ఉండకూడదు. అందుకని ప్రభు అంటాడు, మీరు విసుగుకుండానట్లు నిత్యము మీరు చెప్పాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే భక్తి, విశ్వాసం, ప్రార్థన మీద ఎప్పుడూ కూడా మనకి విసుగుదల ఉండకూడదు. అలా విసుగుదల ఉంటే కనుక జీవితం ఏం చేయబడుతుంది అంటే కనుక విసుగుదలగానే ముగించబడుతుంది. కాబట్టి ఇసుక్కోలా, ఏం భిన్నంగా మాట్లాడలేదు. 3 సార్లు పడుకున్నాడు, కరెక్ట్గా నిద్రపడుతుంది. మరలా పిలిచాడు, మళ్ళా వెళ్ళాడు, మళ్ళా పిలిచాడు, మళ్ళా వెళ్ళాడు. ఏలి గ్రహించి అన్నాడు, నిన్ను పిలుచువాడు దేవుడే అని గ్రహించి, ఎవరైనా నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలో తెలుసా? చిత్తము, నేను నీ దాసుడను ఆలకించుచున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? దీపం ఆరిపోక ముందే సమూయేలును దేవుడు పిలిచాను. ఇప్పుడు మన దీపాలు ఆరిపోకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ ఏం రాయబడింది? బలిపీఠం మీద నిత్యము కట్టెలను పేర్చాలి. ఆ దీపము నిత్యము ఏం చేయాలంటే, మీకు పొద్దున్న మాట చెప్పాను, ఒకే ఇంట్లో 3 పాత్రలు. ఆ పాత్రలు ఏంటయ్యి? ప్రతిరోజు కడిగే పాత్ర, నెల కడిగే పాత్ర, సంవత్సరానికి కడిగే పాత్ర. అంటే మన భక్తి సీజన్ వారీగా ఉండకూడదు. రోజు భక్తి, లేకపోతే నెల భక్తి, సంవత్సరం భక్తి కాదు, నిత్యము భక్తి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఒకవేళ నువ్వేమైనా ధర్మకార్యాలు చేసినా, ఎవరికైనా అన్నం పెట్టినా, లేకపోతే ఏం చేసినా అది కూడా ఎలా ఉండాలి? నిత్యము, కంటిన్యూ, దానికి గ్యాప్ లేదు. కొందరు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మనకి పండగ లాంటివి ఉంటే ఆ పండగలోనే ఉపయోగిస్తారు వారి యొక్క దాన ధర్మాలు, వారి యొక్క గొప్పతనాలు. ఎప్పుడు? సీజన్ వారి. కానీ దేవుడి దగ్గర సీజన్ వారి కాదు. నిత్యము ఏం చేయాలంటే, బలిపీఠం మీద నిత్యము అగ్ని ఏం చేయాలి? మండుచుండాలి. ఆ అగ్ని ఏం చేయకూడదనంటే ఆరిపోకూడదు. ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఏం చేయబడకూడదనంటే కనుక ఆరిపోకూడదు. ఏం చేయకూడదు? ఎందుకు ఆరిపోకూడదు? ఒకవేళ ఆరిపోతే గనుక నీ జీవితము లేక నా జీవితము ఏం చేయబడతాదో తెలుసా? అంధకారంగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, బాబురే అది తీసుకెళ్ళిపోండి అమ్మ, బయటికి తీసుకెళ్ళిపో. అంధకారములోంచి వచ్చాం మనం. మీరు ఒకప్పుడు ఏమై ఉన్నారు? చీకటై ఉన్నారు. ఇప్పుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి అతని గుణాతిశయమును మీరు ప్రచురము చేయు నిమిత్తం అన్నాడు. అంటే ఎక్కడ వారు మనం? మన మాజీ అడ్రస్ ఎక్కడనంటే చీకటి. ఎక్కడ? చీకటి. చీకట్లో ఉన్నవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడు వెలుగుడు అన్నాడు ప్రభు. వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే వెలుగై ఉన్న దేవుని దగ్గరికి మనము వచ్చాం. ఇప్పుడు వెలుగుచున్న ఈ వెలుగు దగ్గరికి వచ్చిన మనం నిత్యము ఏం చేయబడాలి? ఒకే ఒక మాట, ఇక్కడ మనం వెలుగులో ఉంటే అక్కడ మనం వెలుగులో ఉంటాం. ఇక్కడ వెలుగులో ఉంటే అది తీసుకెళ్ళిపోండి అమ్మ బయటికి. ఇక్కడ వెలుగులో ఉంటే అక్కడ వెలుగులో ఉంటాం. ఎక్కడ వెలుగు? పరలోకం కూడా చాలా విధాలుగా పోల్చబడింది. పరలోకం కూడా ఇదిగో అంతటా చీకట్లో వారు పాడవేయబడుదురు, అక్కడ పండ్లు కొరుకుటయ్యను ఏడ్పును ఉండును అన్నాడు. అంటే నరకాన్ని కూడా ఎలా పోల్చాడు ఆయన? చీకటితో పోల్చాడు. అంటే ఇక్కడ మనము చీకటిగా ఉంటే చివరికి మనం కూడా వెళ్ళేది ఎక్కడికంటే చీకట్లోనికే. ఇక్కడ మనం వెలుగు కలిగి వెలిగించబడుతూ ఉంటే చివరికి మనం వెలుగులో కూడా ఏం చేయబడతామనంటే మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు దీపమైన నీవు ఏం చేయకూడదు అన్నారు ఆ రోజున దావీదునంటే? ఆరిపోకూడదు. ఎందుకంటే మన కుటుంబానికి, మన పిల్లలకి, సంఘానికి మనం ఎలా ఉండాలంటే ఒక దీపముగా ఎలా ఉండాలి? ఒక దీపముగా ఉండాలి. ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆడపిల్లల బాధ్యత మీకు ఉంటుంది, పిల్లల బాధ్యత మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా కుటుంబం ప్రార్థన పిల్లలతో మీరేం చేయాలి? యజమానుడు ఎక్కడికో పనికి వెళ్తాడు, ఆయన పనికి వెళ్తున్నాడని చెప్పి నువ్వు ఏదో టీవీ చూసుకుంటూ, లేకపోతే నువ్వు ఆ దర్శనం, ఈ దర్శనం, ఈ రేకులు, ఆ రేకులు, పూతరేకులు, ఏయో నువ్వు కార్యక్రమాలు పెట్టుకుంటే చివరికి ఏమవుద్దంటే నీ దీపం ఆరిపోద్ది. కాబట్టి పిల్లల దగ్గర పెట్టుకుని తల్లిగా ఎక్కువ శాతం, ఎందుకంటే ఆ తల్లులకు బాధ్యత ఉంటుంది. తల్లులకి తాడి చెట్టు అంత తండ్రున్నే ఉపయోగం లేదట, తాటి బుట్టంతా తల్లుంటే ఆ సంసారం అనేటువంటి దాన్ని ఆ బుట్టలో వేసుకుని ఏం చేస్తుందంటే సంరక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలు ఏం చేయాలంటే
మీ పిల్లలను దగ్గర పెట్టుకుని వంటంతా అయిపోయిన తర్వాత పెద్దోడో సెల్ ఫోను, చిన్నోడో సెల్ ఫోన్ కాకుండా, ఈ అమ్మాయి ఒక గదిలో ఆ అమ్మాయి ఒక గదిలో కాకుండా అందరూ కూర్చుని పోనీ పాటలు పాడకపోతే పక్క వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే కనీసం కన్నీటితో ఒక్కొక్కరితో 10 నిమిషాలు ఏం చేయించాలి అంటే, ఇప్పుడు ఈ ప్రార్థన ఏమవుద్దంటే నీ కుటుంబము నిత్యము వెలుగుచున్న దీపముగా ఉంటుంది. నువ్వేం ప్రార్థించినా అలా ప్రార్థన చేసి ఆ తల్లటు పిల్లటు భర్తిటు పడుకుంటే గొప్ప గొప్ప దర్శనాలు వస్తాయి. నువ్వు తెల్లవార్లు ఆ దర్శనం ఈ దర్శనం దూరదర్శనం అంటే ఇక నీకు ఏకదర్శనమే, దేవుడి దర్శనం రాదు. పాము వస్తుంది, సర్పం వస్తుంది, పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని వచ్చి నీ పీకేదో పిసికేస్తున్నట్టు, నీ బోర పిసికేస్తున్నట్టు, లేదా నీ కళ్ళు పీకేస్తున్నట్టు వస్తే మళ్ళా నువ్వు లెగుతావు. ఎందుకని? కడుపు నిండుడు దాన్ని బట్టే, హృదయం నిండుడు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మనం దేని చేత అయితే మనం పండుకున్నామో అవే చెప్పాలి, అవే వస్తాయి. ఓ తమ్ముడు ఉన్నాడు, అక్కడ వ్యాపారం చేసే సందర్భంలో అక్కడ ఏదైతే పలికేవాడో నిద్దట్లో కూడా కలలో 70 రూపాయలు 30 రూపాయలు తీసుకోమ్మా చాలా బాగుంటుంది. ఏంటది అంటే హృదయము నిన్నుడు దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? హృదయం నిన్నుడు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయము నిండా వెలుగు ఉందనుకో, వెలుగు సంబంధమైనటువంటి విషయాలు వస్తాయి. నీ హృదయము చీకటమైనప్పుడు ఎప్పుడో పాట, అయ్యి బాబా వంచరా నేసరో పాట ఎప్పుడో నువ్వు కడుపులో ఉన్నప్పుడు విన్నానురా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయ్యింది, సౌండ్ బెటరా అన్నావంటే నీ హృదయంలో ఏమున్నట్టు? చీకటి ఉన్నట్టు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిత్యము ఏం చేయాలంటే వెలుగుచుండాలి. ఇక్కడ దావీదు దేవుడు తన్ను పిలిచింది మొదలుకొని అతడు ఇశ్రాయేలీయులకు ఎలా ఉన్నాడంటే ఒక దీపముగా ఉన్నాడు. నీ ఇంటికి నా ఇంటికి మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక దీపాలుగా ఉండాలి. ఆ దీపము వెలుగులో మన కుటుంబం ఏం చేయబడాలంటే కట్టబడాలి. మనము దీపాలుగా మారాలి. మన పిల్లలను కూడా ఏం చేయాలో తెలుసా? చెప్పాలి, దీపాలుగా మార్చాలి. కాగడాలుగా మార్చి సూర్యుల కింద పెట్టేవాళ్ళుగా కాదు. అలా ఉండకూడదు మన పిల్లలు. మన పిల్లలు అలా ఉండకూడదు. మనము దేవుణ్ణి ఎరిగిన వారం, మనం ఎలాగైతే వెలిగించబడుతున్నామో కనీసం మన పిల్లలకి ఏమీ లేకపోయినా, మంచి వస్త్రాలు లేకపోయినా, ఖరీదైనటువంటి భోజనం లేకపోయినా ఏముండాలో తెలుసా? ప్రార్థన, వాక్యము, విశ్వాసము, దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ గుణ లక్షణాలు మన పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. ఒకవేళ అలా మనం నేర్పించకపోతే మన ఇంటికి ఏమొస్తుందంటే చీకటి వస్తుంది. కారణం, చీకటి రావడానికి దేవుడు తప్పు చెప్పాలి. చీకటి రావడానికి దేవుడు తప్పు కాదు. చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు అలా చేశాడు, మా బిడ్డ విషయంలో ఇలా చేశాడు. దేవుని మీద ఎప్పుడు కూడా మనం నింద వేయకూడదు. నీ దేవుడైన యెహోవాను నువ్వు నిందించరాదు. ఏం చేయకూడదు? నిందించరాదు. ఎందుకు నిందించకూడదు? దేవుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన తమ వారికి ఫలమును ఏం చేస్తున్నాడంటే దయచేస్తున్నాడు. దేవుడు తప్పు కాదు. చాలామంది మధ్యలో మొన్న ఒక భూస్థాపనకి వెళ్తే ఆ కుర్రాడు పాపం చనిపోయాడు, చిన్న వయసే. అయితే అక్కడ చాలామంది డ్రింక్లేసి బాగా మద్యం సేవించి చాలామంది ఉన్నారు. దేవుని పాట తీసేసి ఆడు ఏ పాట పెట్టాడో తెలుసా? దేవుడా ఇంత అన్యాయం చేసేవేంటి, ఎంత అన్యాయమా నువ్వు చేసేదని ఆ పాట పెడుతున్నాడు. వాడు ఎవరేం చేశారట? దేవుడు అన్యాయం చేశాడట. వాడు దీపం మారిపోవడానికి, వాడు చీకటిగా మారిపోవడానికి దేవుడు కారణమా? దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కూడా నిందించకూడదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా పన్నెత్తి మాట అనకూడదు. అలా నేర్కుండగా ఉన్నప్పుడే మనము దేవుని సన్నిధిలో వెలిగించబడినటువంటి వారితో సమానం. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఇదిగో నీవు ఇశ్రాయేలీయులకు దీపమైనటువంటి నీవు ఏం చేయకూడదనంటే కనుక నీవు ఆరిపోకూడదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం చేయకూడదు? ఆరిపోకుండగా ఖచ్చితంగా మన జీవితాలు దేవుడి దగ్గర వెలిగించబడేటువంటి వెలుగుతో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము చూడండి 4 నుంచి కొన్ని మాటలు మనం చదివితే 5వ వచనం నుంచి వాక్యములు ఈ విధంగా రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 29 5వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞనిచ్చేదను, లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు
ప్రతిష్ఠించుకొని మీ దేవుడు, మీ పితరుడగు దేవుడైన యెహోవా మందిరమును మీరు ప్రతిష్ఠించుడి. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి మీరు ఏం చేయాలంటే కనుక కొనుపోవుడి. మన పితరులు ద్రోహులై తమ దేవుడైనటువంటి యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖమును పెట్టుకొని దానిని ఏం చేసిరి? దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మండపము యొక్క ద్వారమును మూసివేసి దీపమును ఏం చేసిరి? ఆర్పివేసిరి. ఏ ముఖం పెట్టుకొచ్చారట? ఎవరు వీరు అనంటే, హిజ్కియా ఏలును ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 9 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్య ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగానే అతడు ప్రవర్తించెను. అయితే అతడు తన ఏలుబడిన మొదటి సంవత్సరమున మొదటి నెల ఈ కార్యం చేసే ముందు జరిగినటువంటి అది వృత్తాంతం ఏమిటంటే, వారు దేవుని మందిరమును, దేవుని యొక్క దానిని 28, 24 వచనం చదివితే అక్కడ రాయబడిన కొన్ని మాటలు గమనించగలుగుతాం మనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యెహోవా మందిరము యొక్క తలుపులను మూయించి వేసి యెరూషలేమంతటా కూడా బలిపీఠములను కట్టించి యోధా దేశముల పట్టణములన్నిటిని అన్య దేవతకు సంబంధమైనటువంటి ధూపం వేటికి బలిపీఠములను కట్టించి తమ పితరుడగు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఎవరితను? ఆహాజు. దీపం ఆర్పేశాడు. ఏం చేశాడు? ఎక్కడ దీపం? దేవుని మందిరములో దీపం. దేవుని మందిరములకు తలుపులు వేశాడట. ఉన్న వస్తువులన్నిటినీ కూడా బంధించేశాడు. చివరికి అట్టండి, యెహోవా సన్నిధికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు వీళ్ళు? పెడముఖం అంటే ఏంటి? కొన్ని సందర్భాలు అంటారు భార్యాభర్తలకి ఎడముఖము పెడముఖము. ఇది భార్యాభర్తలకు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మరలా సాయంకాలం అయితే ఆవిడ భోజనం పెట్టక తప్పదు, వీడి జేబులోంచి డబ్బులు ఇవ్వడం తప్పదు. ఇది మామూలుగా జరుగుతుంది. కానీ దేవుని విషయంలో దేవునికి మనకి ఏముండకూడదు? పెడముఖం. మొదట మీకు చెప్పాను, బద్ధకంగా, భారంగా, బడలిగ్గా ఎక్కడికి రాకూడదు? దేవుని మందిరానికి రాకూడదు. ఒకవేళ వర్షం వస్తే తడుచుకుంటూ రావాలి, ఇష్టపూర్వకంగా కదా. చాలా చోట్ల చూస్తాం, వాళ్ళు అవినీతిలో నీతి నెంబర్ 1. ఎవరైనా హీరో రావచ్చు, ఆడు చొక్కా ఇప్పేసి, చొక్కా చిరిగిపోయినా, చీర ఊడిపోయినా అతను చెయ్యి ఏం చేయాలి? సెకండ్. వర్షం వచ్చినా కింద నుంచి ఎవడైనా లాగేస్తున్నా, కరెంటు తీగలు తగులుతున్నా లెక్క చేయరు. కారణం ఏంటి? ఆ హీరో చెయ్య ఏం చేయాలి? పట్టుకోవాలి. అతను తాగితే చాలు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఎగబడతారు. అంటే వ్యర్థమైన వాటికి, చాలా చిన్న చిన్న వాటికి ప్రజలు అంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నప్పుడు నిజదేవుణ్ణి కలిగి ఉన్న తరువాత మన ముఖం ఎలాగుండాలంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎడముఖము పెడముఖము వెళ్ళాలా, ప్రార్థన చెయ్యాలా అని ఇలాంటిది ఉంటే మనం ఏం కలిగి ఉన్నట్లో తెలుసా? దీపం ఆరిపోయి ఒత్తు కూడా కాలిపోయి, చూడండి, దీపం వెలుగుతున్నంత వరకు, నూనెతో వెలుగుతున్నంత వరకు అది స్మెల్ రాదు. నూనె అయిపోయిన తర్వాత ఒత్తు కూడా కాలిపోతుంది చూడండి, అప్పుడు ఒకలాంటి క్లాత్ కాలిన వాసన వస్తుందా రాదా? అంటే ఇప్పుడు దీపాలతో ఎవరికి పని లేదు, అంతా ప్లాస్టిక్ బతుకు, హైబ్రిడ్ జీవితాలు. పూర్వం తెలీదు కళాలు, లేకపోతే చిమ్లీలు, దీపాలు ఏం తెలీదు. ఇప్పుడంతా సోలరు, లేకపోతే డిజిటల్స్ మారిపోయినాయి. గ్రైండర్లు, మిక్సీలు, బట్టలు తోడడానికి ఒక మిషను, అన్ని మిషన్లే. అన్నం వండడానికి మిషన్లు, చెప్పులు తోమడానికి మిషన్లు. ఇప్పుడు జపాన్ వాడు తయారు చేసింది ఏంటంటే, స్నానం చేయడానికి కూడా మిషన్ వచ్చింది. అంటే మనం కూర్చుంటే అదే శుభ్రంగా పందిని తోమినట్టు తోమేసి శుభ్రంగా కడిగేసి, బాబు వెళ్ళు బాబు అని చెప్తే ఫ్యాన్ వేస్తే ఒళ్ళు కూడా ఆరిపోద్ది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. కానీ పూర్వం ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు చిమ్మిలిని తుడిచి ఒక ఒత్తెట్టి దాంట్లో కిరసనాలు పోసి వెలిగించేవారు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, దీపాన్ని ఆరిపేసాడట. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు అటండి ఇష్టం లేకుండా
పెడముఖం పెట్టుకుని యెహోవా మందిరమునకు అతడు వచ్చాడు. అయితే దీపం ఆర్పేశాడు. ఏమి చేశాడు? అక్కడ దీపము ఆర్పివేశాను. ద్వారబంధం ఏం చేశాడు? మూసివేశాడు. అంటే దేవుని మందిరము ఎదుట ఉన్న బలిపీఠం ఎదుట ఉండేటువంటిది పూర్తిగా ఏం చేయబడిందంటే ఆరిపోయింది, మూత వేయబడింది. అంటే ఎందుకు ఆరిపేశాడు? దానికి కారణం ఏంటంటే అతనిలోనికి చీకటి వచ్చింది. అతనిలోనికి చీకటి వచ్చింది. ఎప్పుడైతే చీకటి వచ్చిందో వెలుగును ఎవడో ప్రేమించాడు. వెలుగునటండి మరణాంధకారంగా ఎంచుకుంటారట. వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కలరు. దేని మీద తిరుగుబాటు? వెలుగు మీద తిరుగుబాటు. వెలుగును ఒక మరణాంధకారంగా ఎంచుకుంటారట. సోమరగాడికి పొద్దున్నే సూర్యకిరణాలు మీద పడితే ఆడికి ఎలాగుంటుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది. వెళ్ళిపోయి ఎక్కడ పడుకుంటాడు? ఇంట్లో పడుకుంటాడు. మళ్ళా మంచం వేసి బయట పడుకున్నాడు. పొద్దున్నే సూర్యుడు ప్రకాశించుచున్నవాడు దగదగా మెరిసేటువంటి ఆ కిరణాలు వాడి మీద పడితే ఆడికి చిరాకు వచ్చేసి పొద్దున్న వాళ్ళని చెప్పి మరలా అక్కడికి వెళ్ళిపోతాడు, ఇంట్లోకి వెళ్ళి. అంటే ఆడికి ఏం లేదంటే ఇంకా సూర్యుడు రాకూడదు, ఇంకెలా ఉండాలి? చీకటిగానే ఉండాలి. కొందరు జీవితాలు దేవుణ్ణి నమ్మి కూడా ఇంకా చీకట్లోనే ఉండాలి, ఇంకా ఆరిపోయేటువంటి స్థితిలో ఉండాలంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇశ్రాయేలీలకి దీపమగు నీవేం చేయకూడదు? ఆరిపోకూడదు. ఎందుకు ఆరిపోతే? ఆరిపోయడానికి కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది మనుషుల్లోనటండి రకరకాలైనటువంటి పరిస్థితులు మనుషుల్లోనికి వచ్చినాయి. ఆ మనుషుల్లోకి అవి రావడం కారణము చేత ఏం చేయబడిందని అంటే కనుక అక్రమము విస్తరించుట చేత అంటాడు ప్రభు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుదారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ, భక్తి, విశ్వాసము ఏమైపోయింది? చల్లారిపోయింది, ఆరిపోయింది అన్న రెండు మాటలు కూడా ఇంచుమించు ఒక కేటగిరీకే వస్తాయి. మనం ఇడ్లీ తినేటప్పుడు వెళ్ళి హోటల్ దగ్గర ఏమడుగుతాం? బాగా చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టిన ఇడ్లీ ఉన్నాయండి అని మనం అడగం. ఎందుకని? మనకు కావాల్సింది ఏంటి? మరి నువ్వే వేడి వేడి ఇడ్లీ తినడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కూడా మనలో ఏమి ఇష్టపడుతున్నాడంటే వెలుగుచున్న జీవితాలను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ జీవితాలు? వెలుగుచున్న దీపాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రస్తుతానికి ప్రపంచం ఎలాగుందంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క జీవితాలు, అనేకుల యొక్క ప్రేమ, భక్తి, అభిమానాలు ఏమైపోయినవి? చల్లారిపోయినాయి. చల్లారిపోయింది అంటే ఏమొస్తుంది? కలరా వస్తుంది. ఇడ్లీల మీద కానీ వేటి మీదైనా సరే ఒకవేళ ఈగలు బాగా వాలితే ఆ ఈగల వారిని కారణం చేత అవి తింటే ఏమొస్తుంది? కలరా వచ్చినా పర్లా, మాకు జబ్బులు వచ్చినా పర్లా, మేము మాత్రం ఏం తింటామంటే చల్లారిపోయినటువంటి వాటినే తింటామనేటువంటి ప్రపంచం తయారైంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. దానికి కారణం ఎవరు? నిర్లక్ష్యం. దానికి కారణం వారు ఏం చేశారు? అలక్ష్యపరిచారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. అంటే దేవుని మందిరాన్ని ఒకవేళ వస్తే నిండు మనసుతో రావాలి, లేదు రావడం మానేయాలి. ఎందుకు వచ్చి బాధపడ్డం? ఏమండి, గర్భవతి అయ్యింది 9 నెలలు, ఇక కనేటువంటి నొప్పులుగా ఉన్నప్పుడే వెళ్ళడం కరెక్టు. అప్పుడు డెలివరీ చేస్తుంది డాక్టర్. ప్రతిరోజు వెళ్ళి నా కడుపు చూడండి, ప్రతిరోజు వెళ్ళి నా కడుపు చూడండి, నాకు ఎప్పుడు డెలివరీ అంటే కాదు, ఒక సమయము ఉంది, ఒక డెలివరీ సమయం ఉంది. అలాగనే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనము నిత్యము కూడా ఏం చేయబడుతూ ఉండాలంటే మండుచుండాలి. అంతేగాని ఏదో వెలిగించేసాం, ఏదో వచ్చామని కాదు. భారంగా లేకపోతే బడలిగ్గా దేవుని మందిరానికి మీరు నేను ఎవరూ రాకూడదు. వచ్చేటప్పుడు ఎలా రావాలంటే మంచి ముఖం పెట్టుకుని, మంచి ముఖం పెట్టుకుని, నవ్వు ముఖం పెట్టుకుని, కృతజ్ఞత ముఖం పెట్టుకుని దేవుడి దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఏంటంటే బాబు బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, స్పెషల్ మీటింగులు దేని కొరకంటే మనము వెలిగించబడాలని. అంతేనా? ఏం చేయాలి? వెలిగించబడాలి. వెలిగించబడకుండా కొద్ది కొద్దిగా ఆరిపోవడానికి కారణం మనలో ఒక క్రమము కానిదే అక్రమం. చేయవలసిన భక్తి చేస్తే ఏ ఇబ్బందికరంగా ఉండదు. చేయవలసింది చేయకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటే మనము చల్లారిపోతాం. కాబట్టి మరొక మాట చదువుదాం. అదే మత్తయి సువార్త చూడండి, దేవుని వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త
25వ అధ్యాయము 25వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు, 6వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ తమ దివిటీలను చక్కబరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి కలిగిన వారు, అందుకు బుద్ధి కలిగిన కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చి అప్పుడు సిద్ధపరచి ఉన్న వారు అతనితో కూడా పెండ్లు విందునకు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తగిన వారు కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని వారు అడగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగను, నిత్యముగా నేను మీతో చెప్పుచున్నాను. ఏమైపోయింది? అందులో ఐదుగురు ఐదుగురు నెంబర్ 1, ఐదుగురు నెంబర్ 2. ప్రతి దాంట్లో ఉంటుంది. నెంబర్ 1 ఖర్జూరం, నెంబర్ 1 జీడిపప్పు, నెంబర్ 1 కందిపప్పు, నెంబర్ 1 పెసరపప్పు. అన్నీ ఏం కావాలి మనకి? నెంబర్ 1. తుక్కు దుమ్ము ధూళి ఉండకూడదు. ఒకప్పుడు బియ్యం అన్నం వండేటప్పుడు పూర్వం 4ంటికి మొదలెట్టేది. పల్లెంలో బియ్యం వేసుకుని ఒక్కొక్కటి ఏరడం. ఏంటయ్యి? అందులో ఉన్న మట్టి రాళ్ళు రకరకాలు ఏరి శుద్ధి చేసి వండేవారు పూర్వం. ఇప్పుడు అలా లేదు. పాలిష్ బ్రతుకు చెప్పాలి. ఏ బియ్యం? పాలిష్ బతుకు. పాలిష్ అంతా పాలిషే, చిన్న చిన్న రంధ్రం. అస్సలు ఇప్పుడు బహుశా రాబోయే దినాల్లో బియ్యం కూడా కలగడేమో అనుకుంటున్నాను, డైరెక్ట్గా వేసేచ్చు కూడా. కానీ ఒకప్పుడు ఏం చేసేవారు? వేరే ఏం చేసేవారంటే రాళ్ళకు రాళ్ళు, ఒడ్లుకు ఒడ్లు ఏరి పాపం ఎంతగానో ఏం చేసేవారంటే కనుక వాళ్ళు శ్రమించి అన్నం వండేవారు. కానీ ఇక్కడ ఏమి రాయబడిందనంటే, ఆ బుద్ధి లేనటువంటి వారు నెంబర్ 1, నెంబర్ 2 అక్కడ ఇద్దరు కనబడుతున్నారు. అందులో నటండి ప్రభు వస్తాడని తెలుసు, వెలుగుచున్న దానికి ఎంత నూనె అవసరమో తెలుసు. అలాగనే దివిటీల్లో కూడా ఏం చేసుకున్నారంటే సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేసుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ, ఏంటంట అర్ధరాత్రి అంటే ఈ ప్రపంచంలో ఒకవేళ ప్రెగ్నెన్సీకి ఒక్కోసారి అర్ధరాత్రి గడి ఏమొస్తాయి? నొప్పులు వస్తాయి. ప్రభు రాకడ కూడా ఎలాంటిదంటే అలాంటిదే. అప్పుడు అలాంటి సమయంలో నట్టండి 10 మంది లేచారటండి, గబగబా కాడాలు తీశారు. అందులో 5 మిటి ఆరిపోవడానికి అనంటే అక్కడ అన్నారు, మా దీపాలు ఆరిపోవడానికి కారణం ఏంటి? మరి 5 వెలుగుతున్నాయి కదా. వాళ్ళు కూడా, వీళ్ళకి దివిటీలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి. మరి వాళ్ళు వెలిగి వీళ్ళు ఆరిపోవడానికి కారణం ఏంటంటే వీరిలో నిర్లక్ష్యం. అంటే చూద్దాం చేద్దాం అనేటువంటి నిర్లక్ష్య భావంతో మా దీపాలు ఆరిపోతున్నాయి, కొంచెం మాకు ఏం చెయ్యండి. ఈ రోజున ప్రార్థనలు ఏం చేస్తున్నారంటే మనంతట మనం ప్రార్థన చేసుకోవాలి, మనంతట మనం దేవుని సన్నిధిలో అడగాలి. అంతేగాని ప్రతి దానికి ఒక చీటు రాసి నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కోసం అది చెయ్యండి ఇది చెయ్యండి అని ఎవరికి పంపించేస్తున్నారు? లెటర్లో పైకి పంపించేస్తున్నారు. పోతే ప్రార్థనే కదా, ఒక 500 కూడా డీడీ తీసి పంపించేద్దాం. ఈ డీడీ తీసుకుని నా కోసం మీరు ఏం చేయండి. పొద్దున్న మీకు చెప్పాను, ఒరు బాబు నువ్వు మారు మనసు పొందు అని అంటే వాడు అన్నాడు, నేను మారు మనసు పొందడానికి అవ్వదు, కానీ మీరు నా పక్షంగా మీ దేవుడి కోసం ఏం చేయండి, వేడుకోండి అన్నాడు. ఎవడో గారిడి సీమన్ అదే అన్నాడు. సిజరింగ్ చేసిన బిడ్డలకేనే రియల్గా కన్నా తల్లికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని ఇలా పడుకుంటుంది, ఇలా కోస్తారు, బిడ్డను తీసేస్తారు. కానీ రియల్గా నొప్పులతో ఫ్రీ డెలివరీ అయినటువంటి ఇది ప్రాణం పోయినంతగా ఉంటుంది. ఇప్పుడంతా ఏంటంటే సిజరింగ్ సింపుల్గా అయిపోవాలి, షార్ట్కట్లో అయిపోవాలి, రకరకాల విన్యాసాలు, రకరకాల పరిస్థితులు వచ్చినవి. వీళ్ళు కూడా ఏంటంటే అడుక్కుంటున్నారు, ఏం కావాలని? మాకు నూనె. మన వాకింగ్ కానీ ప్రార్థన కానీ ఎవరిని కూడా ఏం చేయకూడదు తెలుసా? చేయమని అడగడం తప్పులేదు, కానీ ఎక్కువ శాతం ఎవరు చేయాలి? ఇప్పుడు ప్రతిరోజు భార్య ఈపు తోమదాం. పూర్వం ఏం చేసేవారంటే ఈపు తోమేవారు, కాళ్ళు పిసికేవారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ మారిపోయింది. కాళ్ళు నొక్కమన్నా, ఈపు తోమమన్నా, నీ ఈపు నువ్వే తోముకో, నీ కాళ్ళు నువ్వే
నొక్కుకో. ఇది వరకు కాలు కడిగి కూడా నీళ్ళు ఇచ్చేవారు, రాగానే మంచి నీళ్ళు ఇచ్చేవారు, టీ పెట్టేవారు. ఇప్పుడు రాగానే చెంబుతో నీళ్ళు కాలు కడుక్కో, ఇప్పుడు మంచం దిగదు. చెంబుతో కాలు కడుక్కో, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉంది, వాటర్ తాగే, అక్కడ గిన్నె మీద కొంచెం అన్నం పెట్టాను, కూర తెచ్చుకున్నావు కదా, కొంచెం వేసుకుని తినేసి వచ్చి పడుకో. నేను మాత్రం సీరియల్ ఆపను. ప్రస్తుతానికి కాపురాలు ఎలా నడుస్తున్నాయి? ఇది కరెక్ట్ కాదు. దేనికి ఇవ్వాల్సిన విలువలు దానికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాల్సిన విలువలు దానికి ఇవ్వాలి. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక నూనె లేదు, దీపాలు ఆరిపోయే సమయానికి వచ్చినప్పటికీ మాకేమైనా ఇస్తారన్నప్పుడు లేదు, ఇది మీకు మాకేం చేయదు, చాలదు. ఎవడో భక్తి వాడు ఏం చేసుకోవాలి? ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకోవాలి. ఒకళ్ళ భక్తి ఒకరికి ఏం చేయదు చెప్పాలి. ఒకళ్ళ భోజనం ఒకరు తినచ్చు, తప్పులేదు. కానీ ఎవరి భక్తిని వారే కాపాడుకోవాలి. ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి పాపక్షమాపణ వారిదే, ఎవరి యొక్క పరలోకం వాళ్ళంతటా వాళ్ళు ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. నది పక్కన ఉండి ఈత నేర్చుకోకపోతే ఏదో ఒక దినాన్న నది ప్రవాహంగా వచ్చినప్పుడు మునిగిపోయి ఏం చేస్తావు? అదే ఈత వచ్చినోడైతే టకా టకా టకామని ఏం చేస్తారు? ఈ యాత్రా జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఈత నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుని ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో మనం సిద్ధంగా ఉండాలి. లేచారు, మా దీపాలు ఏం చేయబడుతున్నాయో తెలుసా? ఆరిపోవచ్చున్నావు అన్నప్పుడు ఇది మీకు మాకు ఏం చేయదు, సరిపోదని. ఇది వెళ్ళి అమ్మి కొనుక్కుని తీసుకొచ్చే లోగోనట్టండి ఏమైబడింది? తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, అయ్యా అయ్యా మాకు నీవేం చేయాలి? తలుపు తీయన్నారు. వెంటనే లోపలి నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమన్నా తెలుసా? నేను మిమ్మల్ని ఏం చెయ్యను, వెరగను. ఎందుకనంటే మీతో నిత్యముగా నేను చెప్పుచున్నాను, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి మీకు తెలియదు గనుక మెలకువగా మీరు ఉండండి. మెలకువగా అంటే వెలుగుచున్న దీపాలకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఆరిపోయిన తర్వాత చేసేదేవి కూడా మనం లేదు. ఎందుకని? ఆరిపోయిన తర్వాత ఇక మనం ఎంత ఏడ్చినా, కొన్ని సందర్భాల్లో చూడండి, ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చినప్పుడు గెడ పెడతాం. సరిగ్గా అర్ధరాత్రి గడ టక్మని కరెంటు పోయింది అనుకోండి, ఒకలాంటి ఆందోళన వచ్చేస్తుంది. అంటే ఎక్కడున్నాం మనం? ఎప్పుడైనా సందర్భాలు ఎదురైనయా? నాకైతే ఎదురైనాయి. ఆ చీకట్లో ఏమీ అర్థం కాదు, ఒకలాంటి ఆందోళన. ఎక్కడున్నావు అని అంటే అందుకని తెలివైన వాళ్ళు ఏం చేసేవారంటే తల కింద అప్పట్లో బ్యాటరీ లైటు ఏదో ఒకటి ఏం చేసేవారంటే ఒక కర్రో ఏదో ఒకటి పెట్టుకునేవారు. పిచ్చోళ్ళే కాదండి, పిచ్చోళ్ళే కాదు. చీకటి వస్తుంది, ఆ చీకటి సమయంలో బ్యాటరీ లైటు వెయ్యాలి, లేకపోతే ఏదైనా పడుతుంది కర్ర తీయాలి. అది ఒక వాడికి చెప్పున, అంతేగాని దాన్ని వేరే విధంగా వాడకూడదు. గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకోవడం పడుకోవడం తప్పు లేదు, కానీ అదొక అలవాటుగా చేసుకుని బైబిల్ తల పక్కన పెట్టి పడుకుంటే దెయ్యాలు భూతాలు ఏమీ రావంటాం చాలా తప్పు. దానికోసం కాదు బైబిల్. ఈ బైబిల్ మనలో ఉంటే దయ్యం వస్తుందా? ఆ ఇల్లు అమర్చి ఉండుట ఏమీ లేనప్పుడు వచ్చినాయి. కానీ వాక్యం మనలో ఉండి ప్రార్థనా శక్తి మనలో ఉంటే ఆనాడు ఎలీషా చుట్టూ అగ్నిరథాలు ఉన్నట్టు మన చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా దీపాలు ఏం చేయబడుతున్నాయంటే ఆరిపోతున్నాయి. ఆరిపోవడానికి కారణం ఎవరు? వారి యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ అశ్రద్ధ. చూద్దాంలే వెళ్దాంలే అనేటువంటి ఒక పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వెంటనే ఏం చేయబడిందంటే ఆ అర్ధరాత్రి వేళ ప్రభు యొక్క స్వరము, ఇదిగో పెండ్లి కుమారుడి యొక్క స్వరము వారు విన్నప్పుడు వెంటనేనటండి మెలకుగా ఉన్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే అక్కడ రాయబడినది, వెంటనే సిద్ధపడినటువంటి వారు ఏం చేయబడ్డారు? లోపడకు ప్రవేశించారు. సిద్ధపడినటువంటి వారు లోపడకు ప్రవేశించారు. అయితే దీపాలు ఆరిపోతున్న వారు ఏం చేయబడ్డారు తెలుసా? పూర్తిగా చీకట్లో ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు చీకటి సంబంధులుగా ఉండద్దు. ఏ సంబంధులుగా? చీకటి సంబంధులుగా, ఆరిపోయినటువంటి వారిగా మీరు ఉండద్దు. నిత్యము ఏం చేయాలి? బలిపీఠం దగ్గర వెలిగించబడాలి. ప్రార్థనలో నిత్యము వెలగాలి. ప్రార్థనలు ఆరిపోకూడదు. మనం ఏమిటంటే గతంలో నేను బాగా ప్రార్థన చేశానండి అని ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఉండకూడదు. గతంలో నేను బాగా వాక్యం చదివానండి అని ఇప్పుడు వాక్యం చదవకుండా ఉండాలి. అప్పుడేంటి చర్చికి నేను క్రమంగా వెళ్ళేవాడినండి, ఇప్పుడు నేను కొంచెం ఆగానండి అనకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకేలాగా ఉండాలి. అంటే ప్రవహించే
నది దొంగవాగులా ఉండకూడదు. ఓ కృతజ్ఞత వచ్చినప్పుడు పైలే పచ్చీసులాగా పాటలు పాడుకుంటూ దేవుని మందిరానికి వచ్చి తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పెడమొఖం పెట్టుకుని దేవుడి దగ్గర రాకుండా ఉండడం కూడా కరెక్ట్ అయింది కాదు. నిత్యము ఒకేలాగా మన భక్తి ఉండాలి. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆదివారం సరిగ్గా ప్రార్థన టయానికి సరైన ఇస్త్రీ బట్టలు లేకపోవచ్చు, లేకపోతే కానుకేయడానికి డబ్బులు లేకపోవచ్చు, కొన్ని పరిస్థితులు మనకు కూడా వస్తాయి. అయినా దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆరిపోకుండా ఎప్పటికప్పుడు దేవుడు మనకి వెలుగునిచ్చి నువ్వు నిత్యము ఏం చేయాలంటాడు ఆయన? వెలగాలి. ఏం చేయాలి? వెలగాలి, వెలుగుచూ ఉండాలి. అలా వెలుగుతున్న దీపాన్ని అట్టండి దేవుడు అంటాడు, నేను ఏం చేయనో తెలుసా? ఆర్పను. ఆరిపోవడానికి కారణం ఎవరు? బుద్ధి లేకపోవుట. ఏం లేకపోవుట? చాలామంది ఏమంటారంటే బుద్ధి గడ్డి తిందని అంటారు. బుద్ధి ఎప్పుడు గడ్డి తిందో. బుద్ధిహీనతే. ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత అన్నం జ్ఞాపకం వచ్చింది. బుద్ధి లేనప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది? మద్యం. ఏంటి? మద్యం, సిగరెట్లు, చొట్లు, అబ్బో కీపులు, రకరకాల పరిస్థితులు అన్నీ జ్ఞాపకం వచ్చినాయి. చివరికి చిప్ప చేతికి వచ్చింది. చిప్ప చేతికి వచ్చిన తర్వాత ధాన్యం తెలవలసిన వాడు ఏం తిందామనుకున్నాడు? పొట్టు తిందామనుకున్నాడు. ఈ పొట్టు తిందామని పందుల దగ్గరికి వెళ్తే పందులు అన్నాయి, చచ్చే మాకు ఫుడ్ ఇది, నీకు ఇది ఫుడ్డు కాదు అని చెప్పినప్పుడు ఆశపడ్డాడే కానీ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు. అప్పుడు ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఎంట అక్కడ అన్నం ఉంది, ఇక్కడ పొట్టు ఉంది అని ఎప్పుడు గుర్తుకొచ్చింది? బుద్ధి వస్తే అన్నం గుర్తుకొస్తుంది. బుద్ధి లేకపోతే ఏం తింటాడు? పొట్టు. అనగా ఆహారం కానిది, మనకు దేవుడు నిర్ణయించలేనిది వాడు తినగలుగుతాడు. కాబట్టి మనము ఆరిపోకుండా బుద్ధిమంతులు, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె దివిటీలు, దీపాలు నిత్యము ఏం చేయాలి? వెలగాలి. కొన్ని సందర్భాలు ఆరిపోయే పరిస్థితులు వచ్చిన ప్రభువా నేను ప్రార్థనలో ఆరిపోతున్నాను నాయన, ఇదిగో విశ్వాసంలో ఆరిపోతున్నాను ప్రభువా. ఏమండి కొన్ని సందర్భాలు కొందరు సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడని మేము అమ్మలు తాగామండి, ఒకప్పుడు మేము గంజి తిన్నామండి, ఒకప్పుడండి మిగిలిపోయిన ఇడ్లీలు తిన్నామండి, ఒకప్పుడండి ఒక పూట తింటే ఒక పూట తినలేదండి, కానీ ఇప్పుడు దేవుడండి బిర్యానీ, చికెన్, మటన్, ఫ్రాన్స్, అబ్బో ఖరీదైనటువంటి అన్నీ ఇచ్చాడని అంట. అంటే ఇస్తేనేనా మనం దేవుళ్ళో ఉండేది? ఇవి లేకపోయినా అప్పుడప్పుడు అవి కూడా ఏం చెయ్యాలి? తినాలి. అప్పుడు తిన్నా ఇప్పుడు కూడా తినాలి. అంతేగాని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మేము ఈ వాటర్ తాగం, మేము ఈ ఫుడ్ తినాం, కేవలం మేము డ్రై ఫ్రూట్సే తింటాం, మేము మాత్రం ఇది తాగుతాం అని అంటే కనుక అందుకు దేవుడు ఏం చేయడనంటే హర్షించడు ఆయన. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకేలాగా ఉండాలి. 4 డబ్బులు వచ్చినాయి కదని చెప్పి కాలు మీద కాలు రాకూడదు, 4 డబ్బులు లేవని చెప్పి మోకాళ్ళు వేసేసి రొమ్ము కొట్టుకోకూడదు, కాలు మీద కాలు వేయొద్దు. అలాగని చెప్పి ఏదో ఆపద వచ్చిందని చెప్పి అర్జెంటుగా మోకాళ్ళు వేయొద్దు. ఎప్పుడూ మోకాళ్ళు వేసేవాడివి, ఎప్పుడూ మోకాళ్ళే. మనం డబ్బును బట్టి మనం మారిపోకూడదు. దేని బట్టి? డబ్బును బట్టి. మామూలుగా ఏదైనా నార్మల్ బట్టలు కట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా కూర్చోవడానికి మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. అదే సూట్ వేసామనుకోండి, కూర్చునే ప్లేస్ కూడా మనం చూస్తామా చూడమా? 25,000 లేకపోతే 1,00,000 రూపాయలు పట్టుచీర కట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఏం చేయ నువ్వు కూర్చో అమ్మ, అలా కూర్చుని భోజనం చేయంటే నీ మనసు అంగీకరించిన నీ వస్త్రం ఏమంటుందంటే, ఏంటి నా పరువు నువ్వు తెస్తావా? నో, పైనే కూర్చో అని గర్వం తాండమాడి నిన్నేం చేస్తానంటే కనుక ఒక గర్విష్ఠురాలిగా మార్చేస్తుంది. ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. కాబట్టి ఈ స్థితి ఎవరు గమనించగలుగుతారంటే దేవుడి దగ్గర వెలిగించబడిన వారు. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, ఆసక్తిలో కానీ, విశ్వాసంలో కానీ ఏం చేయకూడదు? నువ్వు ఆరిపోకూడదు. ఏం చేయకూడదు? కొన్ని సందర్భాలు ఏమంటారంటే ఈ సంఘంలో ఉద్యమం లేదంటారు. ఉద్యమం ఉండవలసిన సంఘంలో కాదు, మనలో ఉండాలి. ఈ సంఘంలో మంట లేదంటారు, ఇక్కడ మంట వేయాలా? మనలో ఉండాలి మంట. ఈ సంఘంలోనండి పేర్లు పెట్టి పిల్లరని అంటారు. అంటే ప్రతిరోజు నీ పేరు తెలుసు కదా. నిజానికి సేవకుడు, ఆత్మీయుడైనటువంటి సేవకుడు నిన్ను పేరు పెట్టి పిలవకపోయినా తాను వ్యక్తిగతంగా నీకోసం, సంఘం కోసం ప్రార్థించినప్పుడు ప్రతి వారు పేరు పెట్టి ప్రార్థన చేస్తాడు.
ఇంటికాడ నీ కోసం రహస్యంగా పేరు పెట్టి పిలిచేటువంటి సేవకుడు నిజమైన సేవకుడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఏదో అంగు ఆర్భాటాలు చేసేవాడు సేవకుడు కాదు. కాబట్టి అవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. నువ్వు నిత్యము వెలుగుచుండాలంటే ఖచ్చితంగా బలిపీఠం దగ్గర ఆ యొక్క మందసం ఎదుట దీపము నిత్యము ఏం చేయాలి? వెలుగుచూ ఉండాలి. అది నువ్వేం చేయకూడదు? ఆరిపోకూడదు. చివరికి మార్చేది నేను ముగిస్తాను. తెస్సలోనికులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదారి. 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను మీరు ఏం చేయవద్దు? ఆర్పకుడి. ప్రవచించడానికి నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా మీరేం చెయ్యండి? ఉండండి. ఇక్కడ ఏం రాయబడినది? యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను మీరేం చేయవద్దు? ఆర్పకుడి. ఏం చేయకూడదు? ఆత్మీయ జీవితం ఎప్పుడైతే ఆరిపోయిందో శరీర సంబంధమైన కోరికలు శరీరం మీద ఏం చేస్తాయి తెలుసా? తాండమాడతాయి. ఏం చేస్తాయి? దాని ప్రభావం ఎప్పుడైనా మీరు గ్లాసులు తీసుకుని తెల్లటి గ్లాసు దాంట్లో కూలింగ్ నీళ్ళు వేయండి, లేకపోతే ఒక ఐస్ గడ్డ వేయండి. వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక 2-3 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే ఆ గ్లాసు చుట్టూ ఏముంటుందో చెప్పండి? మంచులాగా కిందకే కారుతుంది. ఎందుకు వచ్చింది? నీళ్ళు లోపల పోసావు, బయటికి ఎందుకు వచ్చింది అని అంటే దాని ప్రభావము కరిగిపోతున్నప్పుడు అది ఏం చేస్తూ ఉంది? బయటికి వచ్చేది ఒక నీరుగా ఏమవుతూ ఉంది? అది దాని ప్రభావం బయటికి వచ్చేస్తూ ఉంది. ఆ విధముగా దేవుని పిల్లలైన మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం ఆరిపోతామో ప్రభావం మనలోంచి వెళ్ళిపోతుంది. చివరికి ఏం మిగులుతుంది అని అంటే కనుక చీకటి మిగులుతుంది. అప్పుడు అయ్యా 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 అని కేకలేసిన ఆయన అంటాడు భయ్యా భయ్యా అని ఏం చేస్తాడు? బయటికి పంపించేస్తాడు. కానీ అలా కాదు. దీపము వెలుగుచుండగానే వాళ్ళు ఏం చేయబడ్డారు? లోపలికి వెళ్ళారు. ఇక్కడ మనం వెలిగించబడి ప్రార్థనలో వాక్యములో బాగా ఫలించాలి. బిబి సాల్మన్ గారు అని ఒక మంచి దైవజనుడు. అతనికి చాలా సంవత్సరాలు వాక్యం చదివి మంచి మంచి ప్రసంగాలు చేశాడు ఆయన. చివరికి ఆయనకి మందదృష్టి వచ్చింది, కళ్ళు సరిగా కనబట్ల. ఆయన ఒక రోజున దైవజనుని పిలిచి అన్నాడు, నాయనా నా కళ్ళు కనబట్టలేదు, కానీ ప్రతిరోజు నేను వాక్యం చదివేవాడిని చదవలేకపోతున్నాను. నాకు వాక్యం చదవడానికి ఒక మనిషిని నా పక్కన నువ్వేం చెయ్యి? ఉంచమన్నాడు. ఏం కోరుకున్నాడు? నాకు వాక్యం చదవడానికి ఒక మనిషిని పక్కనుంచు. ఆ వ్యక్తి చదివితే ఆ వాక్యాన్ని నేను ఏం చేస్తాను? వింటాను. అంటే వాక్యం మీద కళ్ళు ఆనకపోయినా, కళ్ళు సరిగా కనబడకపోయినా వాక్యాన్ని ఏం చేయాలనుకున్నాడు కూడా? వినాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించి అంటే వాక్యం మీద అతనికి ఏం తగ్గలేదంటే ఆసక్తి తగ్గలేదు. ప్రార్థన మీద ఆసక్తి తగ్గలేదు. అంటే ఎప్పుడూ కూడా దినదినము ఏం చేయాలి? అవి మనలో పెరగాలి. అంతేగాని సిద్ధుల్లో నూనె అయిపోయిన తర్వాత అయ్యో మా దీపాలు ఆరిపోచున్నాం. ఇక్కడ రాయబడింది ఆత్మను మీరేం చేయవద్దు? ఆత్మను మీరు ఆర్పవద్దు. ప్రవచించడానికి నిర్లక్ష్యము చేయవద్దు. ప్రతి దానిని మేలైన దానిని పరీక్షించి ఏం చేయాలి? చేపట్టుకోవాలి. ఏది మేలు? ఎలాగైతే మన ఆత్మీయ జీవితం బాగుంటుందని ప్రార్థన, విశ్వాసము అన్నీ ధరించుకుని మనం బలమైనటువంటి వ్యక్తులుగా ఉండి ఆత్మను ఆరిపోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొవ్వొత్తు ఆరిపోతున్నప్పుడు మనం ఏం అడ్డాడతాం? చెయ్యి అడ్డాడతాం కదా. మనం ఆరిపోకుండా ఎప్పటికప్పుడు దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మనకు ఎంతైనా అవసరం. అలాగ ఆరిపోకుండా మనం ఉంటే ఒక దినాన్న ఈ దీపాన్ని ఏం చేస్తాడంటే ఆయన వెలుగుతున్న దీపాన్ని తీసుకెళ్ళి ఆ వెలుగులో పెడతాడు ఆయన. ఇక్కడ చీకట్లో ఉన్నాం అనుకో, చీకటి చీకటి, భాయి భాయి, వెలుగు వెలుగు
బాయి బాయి అంటే ఇది వెలుగు కలుస్తుంది కానీ చీకటి వెలుగు కలదు. అంతేగాని ఆది కాండంలో అంటాడు తీయక్కలేదు కానీ అంతటా ఆయన వెలుగును చీకటును వేరుపరిచెను. అంతటా వెలుగు మంచిదని యెహోవా చూచెను. కాబట్టి మనందరం ఏం చేయబడాలంటే నిత్యము కూడా ఏం చేయబడాలి? వెలిగించబడాలి. చాలామందికి ఈ వెలిగించబడడం ఆత్మీయంగా వెలిగేటువంటి స్థితి లేక శరీరకంగా వెలిగిపోతూ ఉన్నారు. ఎలాగా? కట్టే వస్త్రం కానీ నిగనిగనిగలా మెరిసిపోతూ ఉన్నారు. అంతా పాలిష్ మహిమ. ఏ మహిమ? ఇంటికి రంగే, ఒంటికి రంగే, తిండికి రంగే. చివరికి ఇప్పుడు ఎలా ఉందంటే దేవుడు కూడా రంగేసే రోజులు వచ్చినాయి. ఎవరికి? దేవుడు కూడా రంగేస్తారు ఆయన ఎంచుకుంటే. అంటే అంతా కూడా పాలిష్ మహిమ, పాలిష్ మహిమ. వద్దవి. ఏం కావాలో తెలుసా? నిత్యము మనంతట మనము వెలగాలి. బైబిల్లో రాయబడింది, తీయక్కర్లేదు, చివరిగా 2-3 వచ్చిన ధ్యానిస్తా. దానియేలు గ్రంథంలో అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ప్రకాశించుచున్న జ్యోతులుగా ఉంటారు. జ్యోతి ఏం చేస్తుంది? జ్యోతి అలాగా వెలుగుతుంది. కోతి ఏం చేస్తుంది? ఇటు అటు తిరుగుతుంది. మనం కోతులుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే జ్యోతులుగా. నిత్యము వారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారు. ఏం చేస్తారు? నిరంతరము వెలుగుతారు, వెలిగించబడుతూ ఉంటారు. కాబట్టి మనము వెలిగించబడుతూ ఉండాలి. మనము వెలగాలి, మన కుటుంబం వెలగాలి. మనల్ని బట్టి సంఘం కూడా మనం బాగా కన్నీటితో ప్రార్థన చేసామనుకోండి, ఆ కన్నీటి ప్రార్థన పక్కోడికి కూడా చెప్పాలి, అంటుకోవాలి. ఇప్పుడు గజ్జి ఉంది, గజ్జి ఉంటే ఇలా గోక్కుంటే పక్కోడికి రాదది. చాలామంది అంటారు ఎక్కడ అంటించుకొచ్చేవారో గజ్జి అంటుంది. దానంతట దాన్ని పుడతాది శరీరంలో. గజ్జి అవడం అంటే సరే, అంటువ్యాధులు కొన్ని ఉంటుంది, వేరు. ఇది ఏమిటనంటే మనం బాగా ప్రార్థించినప్పుడు వెలుగుచుండగా మన యొక్క అగ్ని ఎవరికి అంటుకోవాలి? పక్కవాడికి. ఆ పక్కోడు అంటే అలాగ ఏం చేయబడాలంటే కనుక నిత్యము కూడా వెలుగుచూ ఉండాలి. అలా వెలిగినప్పుడే ఇంట్లో వెలిగించబడాలి, కుటుంబంలో వెలిగించబడాలి, వ్యక్తిగతంగా వెలిగించబడాలి, చివరికి సంఘంలో కూడా మనం ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ప్రార్థన ద్వారా, సత్కార్యాల ద్వారా, వాక్యం ద్వారా. కొందరిని బట్టి కొందరు ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అతను అలా ఉన్నాడు, నేను కూడా ఆత్మీయ జీవితంలో అలా ఉండాలి. అతను అలా ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా అలా ప్రార్థన చేయాలని మంచి వాటిని మనం తీసుకోవాలి. అబ్బా ఎక్కడ కొన్నావు సృష్టి చీర? ఇలాంటి చీర ఎక్కడ దొరుకుతుందని చెప్పి చీరల మీద, ఉంగరాల మీద, బొంగరాల మీద, ఫ్రిడ్జ్ల మీద అవి కొన్నారు, నేను కూడా అలా కొనాలి, ఈ బండి కొన్నాడు ఇలాగే కొనాలి. ఈ కాదు మనకు కావాల్సింది. శరీర సంబంధమైన ఏది కూడా మనము దృష్టి పెట్టకూడదు. మనమందరం కూడా ఆత్మ సంబంధులుగా నిత్యము వెలుగుచున్న దీపాలుగా నిరంతరము దేవుడు మనలను స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ఉదయం చెప్పబడినటువంటి మాటలు, నీ మనసు దేవుని ఎదుట సరి అయింది లేదు, సరి చేసుకుంటే సరి చేయబడిన తర్వాత సమాధికి వెళ్ళాలి, మారు మనసు పొందితేనే మహిమలోనికి వెళ్ళాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, సమూయేలు మందసము దగ్గర పడుకున్నాడు, మందసం పక్కనే, మందసము ఎదుటే ఉన్నాడు. మందసము ప్రభువు అయినప్పుడు, మందసము దేవుడైనప్పుడు, ఆ దేవుని ఎదుట ఉన్న మనము ఒక దీపం అయినప్పుడు, ఆ దీపము వెలిగించేటువంటి బాధ్యత దేవుడిదే.